మనలో చాలా మందికి శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలీదు కదా. బ్రహ్మకు విష్ణువుకు జరిగిన యుద్ధంలో అర్ధరాత్రి వేళ కటిక చీకట్లో మొట్టమొదట శివలింగం పుట్టింది. చీకటి అనే అంధకారం నుంచి జ్యోతి అనే జ్ఞానంను చూపించడానికి ఆ శివుడు పుట్టాడు కాబట్టి శివరాత్రి జరుపుకుంటారు. అయినా మన శివయ్య గురించి కొత్తగా ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ప్రపంచాన్ని కాపాడడానికి విషాన్ని కూడా గొంతులో ఉంచాడు. స్త్రీని గౌరవించాలి అని చెప్పడానికి తన ఒంట్లో సగభాగాన్ని ఇచ్చాడు. నిజమైన భక్తి ఉంటే చావును కూడా జయించొచ్చు అని నేర్పించాడు. చనిపోయాక కూడా నీకు తోడుగా నేనుంటానని ధైర్యాన్నిచ్చాడు. మీరు శివరాత్రి రోజు ఉపవాసం జాగారం చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆ శివయ్య భక్తితో పూజించినా పలుకుతాడు, ప్రేమగా పిలిచినా పలుకుతాడు. మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. చూశారు కదండి, శివరాత్రి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. షార్ట్ అండ్ స్వీట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కామ్లా టాక్స్.